హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ సునీల్ కుమార్ సార్ని కలిసి మనం పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావణి. సార్, అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి సార్? వ్యాక్సిన్ అంటే సాధారణ పరిభాషలో టీకా అంటాము. వ్యాక్సిన్ అనేది రోగం ఏదైనా రాకుండా ముందే ప్రివెన్షన్ అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. సో ఏదైతే రోగం అనేది ముందు రాకుండా ప్రివెంట్ చేయడానికి టీకాలు అనేది వాడతాము. వీటిని వ్యాక్సిన్స్, టీకాలని వ్యాక్సిన్స్ అంటాము. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు ఎవరికైనా వేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ షెడ్యూల్ కనుక చూస్తే పుట్టిన పిల్లలకి వేసే షెడ్యూల్ బీసీజీ అంటే దీన్ని టీబీ రాకుండా వేస్తాము. ఓరల్ పోలియో అంటే పోలియో రాకుండా, తర్వాత హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని వేస్తాము. దీని తర్వాత షెడ్యూల్స్ మాత్రం ఒక్కొక్కసారి అంటే ప్రైవేట్లో ఉండే షెడ్యూల్ మనకి ప్రైవేట్లో అంటే యూజువల్గా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే మనకి జాతీయ పీడియాట్రిక్ సంస్థ అని ఉంటుంది. అవి రికమెండ్ చేసిన వ్యాక్సిన్స్ ఉంటాయి. తర్వాత అది కాకుండా నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఏదైతే గవర్నమెంట్ ప్రకారము నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉంటుందో ఇది మనకి అంగన్వాడీలలో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ అవైలబుల్ ఉంటుంది. సో మేజర్గా దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తే పుట్టినప్పుడు అందరికీ సేమ్ బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బి ఇస్తాము. దాని తర్వాత వ్యాక్సిన్ అనేది బిడ్డకి 6 వారాలు వచ్చినప్పుడు ఇస్తాము. ఈ 6 వారాలు వచ్చినప్పుడు బేబీకి హెపటైటిస్ బి యొక్క సెకండ్ డోసు, తర్వాత ఓరల్ పోలియో కాకుండా ఇంజెక్టబుల్ పోలియో అనేది ఫస్ట్ డోసు, తర్వాత డిప్తీరియా అంటే ధనుర్వాతము, కోరింత దగ్గు పర్చుసిస్ అంటాము, తర్వాత టెటానస్ ధనుర్వాతము, ఈ 3 రాకుండా ఒక ఫస్ట్ డోసు ఇస్తాము. వీటితో పాటు హెచ్ ఇన్ఫ్లుయెంజా బి అంటే మెదడువాపు రాకుండా ఉండేదానికి ఫస్ట్ డోసు, ఇది హెపటైటిస్ బి యొక్క సెకండ్ డోసు. సో ఇవన్నీ కంబైన్డ్ కలిపి దీన్ని పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటాము. సో ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్ దీంతో పాటు ఇంజెక్టబుల్ పోలియో సపరేట్గా ఇస్తాం. తర్వాత రోటా వైరస్ అనేది నీళ్ళ విరోచనాలు రాకుండా, రోటా వైరస్తో వచ్చే నీళ్ళ విరోచనాలు రాకుండా ఇస్తారు. ఇది నోట్లో వేస్తారు అనమాట, ఈ రోటా వైరస్ వ్యాక్సిన్. ఇది కాకుండా పీసీవి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటారు. ఈ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది చెవులో చీము చేరకుండా, తర్వాత మెదడు వాపు, తర్వాత నిమోనియా రాకుండా, చెస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా వేస్తారు. ఇది 6 వీక్స్లో ఫస్ట్ డోస్ వేస్తున్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం చూస్తే 6 వీక్స్లో ఇవన్నీ ఫస్ట్ డోస్, పీసీవి, పోలియో, ఇంజెక్టబుల్ పోలియో, రోటా వైరస్ ఫస్ట్ డోసు, అలాంగ్ విత్ పెంటా అనేది ఫస్ట్ డోస్ వేస్తున్నారు. సో తర్వాత 10వ వారంలో వీటి అన్నిటి డిపిటీ, పోలియో, ఇంజెక్టబుల్ పోలియో, హెచ్ ఇన్ఫ్లుయెంజా బి, రోటా వైరస్ అనేది సెకండ్ డోస్ వేస్తున్నారు. కానీ పీసీవి సెకండ్ డోస్ అనేది వేయట్లేదు. సో మళ్ళీ 14వ వారంలో మళ్ళీ పీసీవి అనేది సెకండ్ డోస్తో పాటు రోటా వైరస్ థర్డ్ డోస్తో పాటు డిపిటీ థర్డ్ డోసు, ఇంజెక్టబుల్ పోలియో థర్డ్ డోసు వేస్తున్నారు. సో ఇది మనకి 6, 10, 14 వీక్స్ వరకు నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఐఏపీ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే 6 వీక్స్లో మనకి పీసీవి సేమ్ యాజ్ ఈజ్గా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారమే ఉంటుంది. బట్ 10 వీక్స్కి వచ్చేటప్పటికి పీసీవి మనకి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం పీసీవి అనేది సెకండ్ డోస్ వేస్తున్నాము. దీంతో పాటు ఇంజెక్టబుల్ పోలియో కూడా సెకండ్ డోస్ వేస్తున్నాం. అదే 14 వీక్స్కి ఇంజెక్టబుల్ పోలియో థర్డ్ డోస్తో పాటు పీసీవి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ థర్డ్ డోస్ వేస్తున్నాం. సో 14 వీక్స్కి వచ్చేటప్పటికి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రకారం మాత్రం పీసీవి 2 డోసెస్ అవుతాయి. బట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దాని ప్రకారం చూస్తే పీసీవి 3 డోసెస్ కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు రోటా వైరస్, ఇంజెక్టబుల్ పోలియో కూడా 3 డోసెస్ కంప్లీట్ అయిపోతాయి. అదే నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రకారం చూస్తే 14 వీక్స్ వచ్చేటప్పటికి పోలియో వ్యాక్సిన్స్, ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్స్ 2 అవుతాయి, పీసీవి వ్యాక్సిన్స్ ఓన్లీ 2 అవుతాయి. ఇంతవరకు 14 వీక్స్ వరకు చెప్పాను. తర్వాత నెక్స్ట్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రకారంలో 14 వీక్స్ తర్వాత డైరెక్ట్ 9 మంత్స్కే ఉంటుంది. బట్ యాజ్ పర్ ఐఏపీ గైడ్లైన్స్ ప్రకారం 6 మంత్స్కి మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా అనేది 6 మంత్స్కి ఫస్ట్ డోసు, 7th మంత్కి సెకండ్ డోస్ ఉంటుంది. దీని తర్వాత మనకి 9th మంత్ బిఫోర్ అంటే 8th మంత్కి కానీ 7th మంత్కి కానీ టైఫాయిడ్ వ్యాక్సిన్, పీసీవి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఉంటుంది. ఇంకా 9th మంత్లో షెడ్యూల్ చూస్తే ఐఏపీ షెడ్యూల్ ప్రకారం ఎంఎంఆర్ అంటే మిజిల్స్, మమ్స్, రుబెల్లా ఈ 3 రాకుండా ఉంటుంది. బట్ కానీ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ షెడ్యూల్ చూసి మిజిల్స్, రుబెల్లా 2 ఉంటాయి, మమ్స్ వ్యాక్సిన్ మిస్ అవుతుంది. సో ఈ మధ్య చాలా మంది గవర్నమెంట్ ప్రకారం వేసుకొని ఐఏపీది మిస్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఈ మధ్య మమ్స్ గౌద బిల్లలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు.
సో అందుకోసమే మేము మెయిన్గా నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్కి ప్లస్ ఐఏబి షెడ్యూల్ చెప్పడానికి రీజన్ ఇదే అనమాట. సో తర్వాత 9 months తర్వాత 1 year ఫస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అనేది కూడా మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో దొరకదు. ఇది ఓన్లీ ఐఏబి షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది. ఇది హెపటైటిస్ ఏ. ఈ హెపటైటిస్ ఏ అనేది ఏంటంటే వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్. ఇది జాండీస్ లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో వాటర్ కానీ ఫుడ్ బార్న్ కానీ ఇన్ఫెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 1 year అప్పుడు వేస్తాం. తర్వాత 15 months కూడా మనకి ఓన్లీ ఐఏబి షెడ్యూలే ఉంటుంది, గవర్నమెంట్ షెడ్యూల్ ఉండదు. ఈ 15 monthsలో మళ్ళీ ఎంఎంఆర్ యొక్క సెకండ్ డోసు, తర్వాత చికెన్ పాక్స్ వ్యారిసెల్లా అంటాము, దీని సెకండ్ డోస్ వేస్తాం. తర్వాత మళ్ళీ 18 monthsకి సేమ్ గవర్నమెంట్లో ఉండే షెడ్యూల్ ఉంటుంది. గవర్నమెంట్లో డిటిపి బూస్టర్ డోస్ వేస్తారు. కానీ ప్రైవేట్లో అంటే మనకి ఐఏపి షెడ్యూల్ ప్రకారం డిటిపి బూస్టర్తో పాటు హిబు బూస్టరు, తర్వాత ఇంజెక్టబుల్ పోలియో బూస్టరు, తర్వాత పీసీవీ బూస్టర్, ఇవన్నీ వేస్తాం 1.5 yearకి. తర్వాత సెకండ్ ఇయర్లో మనకి 10th monthలో టైఫాయిడ్ ఫస్ట్ డోస్ వేసిన తర్వాత సెకండ్ ఇయర్లో టైఫాయిడ్ సెకండ్ డోస్ వేస్తాం. సో ఇవి కాకుండా సెకండ్ ఇయర్ తర్వాత న్యూయర్ వ్యాక్సిన్స్ అంటే మెనింగోకోకల్ మెనింజైటిస్ అని ఉంటుంది. ఏదైతే మెనింగోకోకల్ డిసీజ్ రాకుండా మెనింగోకోకల్ వ్యాక్సిన్ వేస్తాము. సో ఇవి కాకుండా స్పెషల్ సిచ్యుయేషన్ వ్యాక్సిన్స్ అంటే కలరా వ్యాక్సిన్, అందరికీ కాదు, ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందో వాళ్ళకి కలరా వ్యాక్సిన్. తర్వాత రూరల్ పాపులేషన్, ఎక్కువ పిగ్స్ ఉండేది, తర్వాత హైజీన్ మెయింటైన్ చేయని విలేజెస్లో వాళ్ళకి మెథడ్ వాపు జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఉంటుంది, అది వేస్తారు. ఇంకా స్పెషల్ సిచ్యువేషన్ అంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్, ఎవరైతే ట్రావెలింగ్ వేరే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్కి కానీ ఎల్లో ఫీవర్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేస్తారు. ఇంతవరకు యూజువల్గా పిల్లలకి తెలుసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఇంతవరకు. వ్యాక్సిన్స్ అనేవి స్కిప్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్? యూజువల్గా వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం మనం వీలైనంత వరకు ఏదైతే షెడ్యూల్ ప్రకారం వేయించుకోవడానికి బాగా ట్రై చేయాలి. కొంతమందికి అన్అవైలబుల్ అంటే తప్పనిసరి పరిస్థితులలో అవైలబుల్గా లేనప్పుడు మనం మిస్ చేసినా కానీ, అంటే సపోజ్ మనం ఇవ్వాల్సిన తేదీలో ఇవ్వలేదు కానీ వీలైనంత తొందరగా ఆ తేదీ మిస్ అయితే మాత్రం వీలైనంత తొందరగా 1 day కానీ 2 days కానీ 1 week కానీ 15 days కానీ 1 month కానీ వీలైనంత తొందరగా, బెటర్ లేట్ దాన్ నెవర్. మనం మొత్తానికి మిస్ చేయడం కన్నా కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేయించుకోవడం మంచిది అనమాట. ఇది మొత్తానికి మానేస్తే ఏమవుతుంది అంటే నేను అనుకున్నాం, మనం ఎంఎంఆర్ వ్యాక్సిన్ బదులు ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ప్రివెన్షన్ ఉంటుంది. సో ఆ డిసీజ్ అనేది ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోకుండా ససెప్టబుల్ పర్సన్స్ ఉంటారు, ససెప్టబుల్ పాపులేషన్ ఉంటాం, ఎవరైతే మిస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని వెంటనే ఫస్ట్ అటాక్ చేస్తుంది అనమాట. సో ఏదైనా కానీ రానంత వరకు ఏముండదు. ఏదైనా మనకి కమ్యూనిటీలో ఏదైనా ఎపిడెమిక్ వచ్చినా కానీ, ఏదైనా స్ప్రెడ్ వచ్చినా కానీ ఫస్ట్ ఎవరైతే వ్యాక్సిన్స్ మిస్ అయినారో వాళ్ళకి ససెప్టబుల్ పాపులేషన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనమాట. సో ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా మనకి ప్రాణాంతకమైన జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈజీ అవుతాయి. సో ఏదైనా వచ్చిందని అనుకుంటే చాలా వరకు ఇబ్బంది కానీ ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా ఫేస్ చేయొచ్చు. సో మనం ఏదైతే మనం ఇప్పుడు ఎరాడికేట్ చేయగలము, గ్లోబ్ నుంచి మన ఇండియా నుంచి పోలియోని దాదాపు ఎరాడికేట్ చేసే సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి వ్యాక్సిన్స్ అప్రాప్రియేట్ టైంకి షెడ్యూల్ ప్రకారం తీసుకోవడం వల్లనే మనం ఇవన్నీ కూడా మనం ఎరాడికేట్ చేయగలదు. నెక్స్ట్ మనకి మిజిల్స్, పొంగు వ్యాధి కూడా దాదాపు మనం ఎరాడికేట్ చేసే స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వ్యాక్సిన్స్ అనేది అప్రాప్రియేట్ టైంకి తీసుకోవడం వల్లనే మనం ఎరాడికేట్ చేయగలిగాం. సో వీలైనంత వరకు షెడ్యూల్ ప్రకారం వెళ్ళండి. తప్పనిసరి పరిస్థితుల్లో స్కిప్ అయినప్పుడు దాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ట్రై చేయాలి. ఏదైతే తీసుకోకపోవడం అనేది మిస్ అయిందామంటే కంపల్సరీ దేనికోసం మిస్ అయినా, ఆ వ్యాక్సిన్ దేనికోసం అందుబాటులో ఉందో ఆ డిసీజ్ ఎప్పటికైనా లైఫ్లో ఎప్పటికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు. మీకు విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు విలువైన సమాచారాన్ని అందించినందుకు యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్. నేను కూడా నా వైపు నుంచి కూడా థ్యాంక్స్. నా యొక్క అభిప్రాయాల్ని మీతో పంచుకొని ఎవరికైతే కొంతమందికైనా కానీ నా అభిప్రాయాలు చేరితే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.